పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నవాడు సౌలు రాజు. కొంతకాలం నడిపింపబడ్డాడు. నడిపింపబడిన తర్వాత మార్గం తప్పిపోయాడు, చెడు మార్గములలోనికి వెళ్ళిపోయాడు. ఆఖరికి తనను నడిపించేటువంటి ప్రవక్త కూడా ఆయన కూడా మరణించాడు. ఎవరు కూడా ఆయనకు ఇంకా సహాయం చేసేవాళ్ళు, దేవుని చిత్తం ఏదో చెప్పేవాళ్ళు లేకపోయారు. ఆ సమయంలో అతడు తాంత్రిక విద్యలు చేయుచున్నటువంటి వారి యొద్దకు వెళ్ళి వారి సహాయము కోరి నేను ఏం చేస్తే మంచిది అని చెప్పి గత వారంలో నేను పంచుకున్నాను. దట్ ఈజ్ భ్రష్టత్వానికి అది గుర్తు. భ్రష్టత్వానికి అది గుర్తు. మనము దేవుని యొక్క శక్తిని కాక, దేవుని యొక్క ఆత్మను కాక, ఇతరమైన వేటినైనను ఆ మార్గములలో మనము నడుచుచున్న ఎడల అది సరైనది కాదు, భ్రష్టత్వానికి గుర్తుగా బైబిల్ చెబుతుంటున్నది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడడానికి నీ హృదయము తెరవబడినదై ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవా నాకు అర్థం కావట్లేదయ్యా, ఏదో బైబిల్ తెరవగానే ఒక అధ్యాయం చదివేశామా, మూసేశామా, అయిపోయిందా, లేకపోతే ఏదో ఒక సాదాసీదా జీవితం గడిపేస్తున్నామా, అయిపోయిందా అన్నట్లు మన జీవితాలు ఉండకూడదు. తృప్తిగా, ఉప్పు వేసినటువంటి రుచిగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నట్లయితే ఆ అనుభూతి, ఆ అనుభవము, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ప్రత్యేకముగా ఉంటుంది. ప్రతి సమయంలో కూడా ఎలాగ వెళ్ళాలి, ఎలాగ వెళ్ళకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేటువంటి అనుభవ రీతిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు స్టెప్ బై స్టెప్ ఆయన నడిపిస్తాడు. స్టెప్ బై స్టెప్ ఆయన నడిపిస్తాడు. ఏం చేయాలో, ఏం మాట్లాడకూడదో కొన్ని సందర్భాలలో పక్కనే ఉండి కుడికి తిరుగు, ఎడమకు తిరుగు, చక్కగా వెళ్ళు అని చెప్పి నడిపించేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ అనుభవం లేకుండా నేను మాట్లాడటం లేదు. అనేక మార్లు అటువంటి అనుభవమైనటువంటి రీతిలో నేను వెళ్ళాను. హల్లెలూయా. వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడుతున్నప్పుడు, ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆశ్చర్యచకితులు అంటారు చూసారా, ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితులు ఎన్నో.